జై శ్రీరామ్ మిత్రులారా, నేను బ్యాంకులో రకరకాల పొజిషన్లలో పనిచేశాను. అంటే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 1982లో క్లర్క్గా జాయిన్ అయ్యాను. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ప్రొబేషనర్ ఆఫీసర్గా జాయిన్ అయినాను. SBH అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో నగరంలో ముఖ్య కార్యాలయం ఉంటుంది. అది తర్వాత భారతీయ స్టేట్ బ్యాంకులో విలీనమైంది అనమాట. 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే పదవీ విరమణ చేయాల్సి వచ్చింది అనమాట. ఇన్ని సంవత్సరాల సమయంలో 39 సంవత్సరాల సమయంలో మరి నేను చేసిన సేవ ఏంటి అంటే, నేను ఉద్యోగరీత్యా కాదనమాట, నా వ్యక్తిగతంగా నేను ప్రజలకు ఏం సేవ చేశాను, సమాజానికి ఏ సేవ చేశాను, దేశానికి ఏం సేవ చేశాను అనేది నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. అంటే ఎవరైనా కూడా ఏంటంటే వాళ్ళ పదవిలో ఉండగా నేను అది చేశాను ఇది చేశానని చెప్తారు కదా, అది కాదనమాట. పదవిలో ఉండి చేసిన పని కాకుండా వ్యక్తిగతంగా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి నేను ఇతరులకు ఏ సహాయం చేశాననేది నేను ఈరోజు చెప్తున్నాను. నేను 1995లో మదనాపురం బ్రాంచ్ అంటే ఇక్కడ కొత్తకోట, మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట పక్కలో ఉంటుంది. నేను నివాసం ఉండేది కొత్తకోటలో ఉన్నాను. అప్పుడు నుంచి మొదలు పెట్టాను ఈ సమాజ సేవ అనేది. అంటే ప్రతి ఒక్కరూ అక్షరాలు నేర్చుకోవాలి, ఇది వయోజన విద్యలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. కొంతమంది వాలంటీర్స్గా చదువు వచ్చిన వాళ్ళేమో వాలంటీర్స్గా వాళ్ళంతా కూడా పని చేయాలి. తర్వాత కొంత చదువురాని వాళ్ళకంతా కూడా ఒక గంట సేపు వాళ్ళ సమయం కేటాయించి వాళ్ళకందరికి కూడా చదువు నేర్పించాలని ఒక ఉద్యమం లేవదీశాను అనమాట. అక్కడ కొన్నూరు కానీ, నరసింగాపూరు, తర్వాత చుట్టుపక్కల విలేజ్ తిరుమలాయపల్లి, అంటే మదనాపురంలో కూడా మదనాపురం, ఇంకా తర్వాత రామన్పాడు, అజ్జకోళ్ళు, ఈ ఊర్లన్నీ కూడా తిరిగాను నేను. తిరిగి దంతనూరు ఇవన్నీ తిరిగేసి అక్కడ అన్ని చెప్పాను అనమాట. రాత్రిళ్ళు సభలు ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా వాలంటీర్స్ ఏర్పాటు చేసుకొని ఆ ఊర్లో వాళ్ళకు చదువు చెప్పాలి అని. తర్వాత అది 1995 నుంచి మొదలు పెట్టాము. అట్లా 2 సంవత్సరాలు అనమాట. మధ్యలో పోయి చూసి వచ్చామని అసలు చదువు చెప్తున్నారా లేదా అని. తర్వాత 1996లో ఈ హోలీ పండుగ వచ్చింది. 96లో హోలీ పండుగ అప్పుడు నేను కానీ కొంతమంది ఆ ఊర్లో వాళ్ళు, కొత్తకోటలో వాళ్ళంతా కూడా ఏ విధంగా హోలీ పండుగ చేసుకోవాలి అంటే, అంతకుముందు ఏంది కందెన, కోడిగుడ్లు ఏదంటే అది రకరకాల రంగులు పూసుకుంటున్నాను. అట్లా కాదు, ముందే ఒక వారం ముందే రంగులు కొనుక్కొని తెలిసిన వాళ్ళకు మాత్రమే రంగులు చల్లుకోవాలి, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించకూడదని ఇట్లా కొన్ని పాయింట్లు పెట్టాను. శేఖరయ్య, మురళి, ఈశ్వరయ్య, ఆనంద్, మనకు ఇంకా రాజవర్ధన్ రెడ్డి సార్ ఉన్నాడు కదా అక్కడ కొత్తకోట పబ్లిక్ స్కూలు, ఆ సారు, నేను ఇట్లా కొంతమంది అందరం కలిసి చేసామన్నమాట. చాలా సంవత్సరాలు అయింది కాబట్టి చాలా ఇది పాత పడిపోయినట్టుంది. అంటే ఎన్ని సంవత్సరాలు అయిందంటారు? 96, దాదాపు 30 సంవత్సరాలు 28 సంవత్సరాలు అనమాట. అంటే 30 సంవత్సరాలు కావచ్చింది. మురళి, నాగరాజు, ఈశ్వరయ్య, శేఖరయ్య, ఆనంద్, రాజవర్ధన్ రెడ్డి, నా పేరేమో పైన రామకృష్ణారెడ్డి అని ఇట్లా ఉంది అనమాట. ఇది చాలా కరపత్రం, అక్షరాలు కూడా కనబడనంత ఉంది అనమాట. అంటే ఇట్లా సమాజ సేవ అప్పుడు మొదలు పెట్టాను అనమాట. ఇంకా తర్వాత నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత నంద్యాలలో ఏం చేశాననేది తర్వాత చెప్తాను. ,1997 నుంచి అక్కడ 2001 అంటే 4 సంవత్సరాల పైన అక్కడే పనిచేశాను నంద్యాలలో పనిచేసినప్పుడే అక్కడ వారణాసిలో కానీ, కాన్పూర్లో కానీ ఈ ప్లాస్టిక్ సంచులు తిని ఆవులు చనిపోయినాయనే వార్త విన్న తర్వాత నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకొని కరపత్రాలు ముద్రించడం మొదలుపెట్టాను. అట్లా మొట్టమొదటిసారి 1997లో అంటే అప్పుడు మాన్యువల్గా కరపత్రాలు ప్రింట్ చేసేవాళ్ళు. అప్పుడు మంచి మొదలు పెట్టాను. ఒక్కొక్క కరపత్రం 1000 అని. ఇప్పటి వరకు 79,000 కరపత్రాలు, అంటే ఒక్కొక్క కరపత్రము 1000 కాపీలు అనమాట. అట్లాగా చాలా కరపత్రాలు అనమాట. ప్లాస్టిక్ సంచుల గురించే ఎక్కువగా మేమని ముద్రించడము, పంచడం అనమాట. అంటే పర్యావరణం బాగుండాలి, లేకుంటే చిన్న వ్యాపారస్తులను మీరు కాపాడండి, మనం ఇంటి నుంచి సంచి తీసుకుపోవాలి, ఇంటి నుంచి నీళ్లు తీసుకెళ్ళాలి, ఇట్లా పర్యావరణ వస్తువులు ఏమేమి వాడాలి అనేది మొదలు పెట్టాను. ఇంకా తర్వాత కొంతమందిని తీసుకెళ్లి అలంపురంలో చాలా, అక్కడ నంద్యాలలో ఉన్న వాళ్ళను అలంపూర్లో మునిగిపోతున్న దేవాలయాన్ని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ పునర్నిర్మించారన్నమాట. ఆ దేవాలయాన్ని కూడా
వాళ్ళని సందర్శించేటట్టు చూశాను భక్తులందరూ కూడా. అటు కొన్ని 2 వాహనాలు ఇట్లా అరేంజ్ చేసుకొని పోయి అక్కడ మనము చూడాలి, అలంపూర్ కంపల్సరీ ఖచ్చితంగా చూడాలని కొంతమందిని తీసుకెళ్లారు అనమాట. ఇంకా ఇట్లా కాకుండా ఇంకా చాలా చాలా సేవ చేయడం, అక్కడ సత్సంగాలు చేయడము కానీ, ఇట్లా అందరం కూడా మనం అంతా కూడా పర్యావరణ హితంగా బతకాలని చెప్పడము, ఇవన్నీ చేస్తున్నాం అనమాట. అంటే ప్రజలకు చాలా చాలా సేవ చేసేది నేను నంద్యాలలోనే అనమాట. అది కొంతమందికి పడకపోవచ్చు, అసూయ పరులకు. అది మనం ఏం చేయగలం, వాళ్ళు కొంతమంది అదే ఫిర్యాదులు కూడా చేస్తారనమాట, నా మీద ఇటు చేశారా అది చేశారని ఫిర్యాదులు విపరీతంగా అప్పుడు చేసేవాళ్ళు. దాంతో ఏమి అట్లా భయపడితే కాదు కదా, మనం సమాజ సేవ చేయాల్సినప్పుడు చేసేయాల్సిందే. నంద్యాలలో చేసినప్పుడు మనం ఎన్ని కరపత్రాలు అంటే ఇంకా చెప్పనీ కలిగి కానీ కరపత్రాలు ప్రింట్ చేసాం. అప్పుడే 20 మైక్రాన్ల కన్నా తక్కువ వాడకూడదని కూడా ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. కానీ 20 తర్వాత 40 తర్వాత 50, ఇప్పుడు 75 మైక్రాన్లు అన్నారు. అందుకని తక్కువ వాడకూడదు, వాడితే చాలా ప్రమాదం అని. కానీ ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ సంచులు వాడుతూనే ఉన్నారు. మనం ఎన్ని కరపత్రాలు రిలీజ్ చేసినా మన ఇంటి చుట్టుపక్కల కానీ, ఇంకా మన వీధిలో కానీ, మన ఊర్లో కానీ అందరూ అట్లే అన్నమాట. నేనెందుకు ఒక్కని మారాలి అని అట్లనే చేస్తున్నారు. మరి కానీ నేను మాత్రం నంద్యాలలో చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను కదా, అక్కడ కూడా మేము ఇదే చేసామన్నమాట, ఈ పర్యావరణం గురించి. ఇక్కడ హైదరాబాద్లో ఏమేం చేశాననేది ఇప్పుడు చెప్తాను. ముందుగా హైదరాబాద్ వచ్చినప్పుడు 3 సంవత్సరాల్లో కరపత్రాలు పంచడము, సమావేశాలకు వెళ్ళడము ఇదే చేశాను, పెద్దగా ఏం చేయలేదు. ఇక్కడ హైదరాబాద్ నుంచి మోర్తాడుకి వెళ్ళాను అంట. అక్కడ మోర్తాడు పట్టణంలో కూడా చాలా ప్రచారం చేశాం, కరపత్రాలు, స్టిక్కర్లు ఇట్లా. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను చూడండి. తిమ్మాపూర్లో ఎర్రజొన్నల పంచాయతీ అని ఒకటి జరిగింది. అక్కడ ఎర్రజొన్నల పంచాయతీ డబ్బులు మళ్ళీ వెనక్కి ఇవ్వలేదు. అంటే కలెక్టరు మళ్ళీ ముందు ఎక్కువ రేటు చెప్పారు ఆయన, మహిపాల్ రెడ్డి అని ఆయన. తర్వాత తక్కువ ధరకు జొన్నలన్నీ కొంటున్నట్టు ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీలో ఏమవుతుందంటే ఊర్లో అన్ని కూడా విడిపోయినారు రైతులంతా. ముందు డబ్బు తీసుకున్న రైతులు ఏంది, మేము వెనక్కి ఇవ్వము, మళ్ళీ పంచనీకి మేము వెనక్కి ఇవ్వమంటే వాళ్ళ మీద నిషేధం విధించినారు అన్నమాట. అప్పుడు నిషేధం విధించినప్పుడు వాళ్ళను ఊరు నుంచి వెలివేశారు. అంటే ఇక్కడ తిమ్మాపూర్ అనే, అదే మోర్తాడు పక్కన తిమ్మాపూర్ గ్రామంలో ఒక 30 మందిని వెళ్ళేస్తే కొంతమంది 4 డబ్బులు మళ్ళీ వెనక్కి కట్టారు. అంటే 26 మంది బయటికి పోయినారనమాట. అంటే వెలివేశారంటే ఆ ఊర్లో వాళ్ళకు వడ్రంగి పనులు చేసేవాళ్ళు కానీ, గేదెలు కాసేవాళ్ళు కానీ, ఇట్లా కమ్యూనిటీ పనులన్నీ కూడా ఎవరు వాళ్ళకు ఆ 26 మందికి చేయకూడదు అని. ఎట్లా ఉంది అంటే కన్నా 26 మందిలో ఒక ఆయన ఏమో తమ్ముడో ఇక్కడ ఉంటే అన్న ఇక్కడ ఉన్నాడు అనమాట. తర్వాత బావ ఇక్కడ ఉంటే బావమరిది ఇక్కడ ఉన్నాడు అనమాట. వాళ్ళతో ఎవరు ఫోన్ చేసి మాట్లాడకూడదు, మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మీద నిషేధం విధిస్తారనమాట. ఇలా జరిగినప్పుడు నేను ఆ ఊరికి వెళ్ళి, అంటే చాలా ప్రయత్నం జరిగింది. పోలీసు వాళ్ళు, తర్వాత కేఆర్ సురేష్ రెడ్డి ఆయన స్పీకర్ ఉన్నారు, ఎవరి చేత కాలేదు. అందరు చేతులు ఎత్తేసినప్పుడు నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. రైతులతో అందరితో 3 రోజులు మాట్లాడాము. ఉదయం అంత మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పాను. అక్కడ రాజేశ్వర్ అని ఉంటాడు ఒక ఆయన, ఊరి ముందరనే, మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళ బావ ఒకవైపు, ఈయన ఒకవైపు ఉన్నాడు అనమాట. ఇట్లా ఉంటుంది. అప్పుడు వాళ్ళందరితో సమావేశం ఏర్పాటు చేసి 1500 రూపాయలు చిన్న మొత్తం జుర్మానా వేయించేసి అందరినీ 26 మందిని ఊర్లో ఆ సంఘంలోని, రైతు సంఘంలోని మళ్ళీ కలిపేశారు అన్నమాట, గ్రామాభివృద్ధి కమిటీలో. అది చాలా పెద్దగా అది పేపర్లో వచ్చిందన్నమాట, చాలా మందికి తెలిసింది. అట్లా సేవ చేసినది అది కూడా కొద్దిమందికి నచ్చలేదన్నమాట. తర్వాత హైదరాబాద్కు వచ్చినప్పుడు పోస్టర్లు, స్టిక్కర్లు, మళ్ళీ తర్వాత ఎన్ని రకాలుగానో ప్రచారం చేయడం జరిగింది. అవన్నీ చూసి TV9 వాళ్ళు గ్రీన్ ఎర్త్ అవార్డు అని ఫస్ట్ టైం వాళ్ళు మొదలు పెట్టారు. అప్పుడు తర్వాత మొదలు పెట్టారో లేదో తెలియదు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళందరూ కూడా పిలిచి సన్మానం చేశారనమాట. గ్రీన్ ఎర్త్ అవార్డు 2011 జనవరిలో ఇచ్చారనమాట. ఇంకా చాలా మంది పర్యావరణవేత్తలతో కలవడం అంటూ జరిగింది హైదరాబాద్లో. కానీ కరపత్రాలు మాత్రం ముద్రించుతూనే పోతున్నాం అనమాట, ఆగడం లేదు అనమాట. తర్వాత ఇక్కడ 2012 వరకు ఇక్కడ చేశాం కదా. తర్వాత నిజామాబాదు పట్టణానికి వెళ్ళాను అనమాట. నిజామాబాదు పట్టణంలో ఏం చేశాను అనేది ఇప్పుడు తర్వాత చెప్తాను.
నిజామాబాద్ పట్టణంలో పనిచేసినప్పుడు అక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే సమాచార హక్కు చట్టం ప్రకారం మున్సిపాలిటీ వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి సమాచారం రాబట్టారు అన్నమాట. ప్లాస్టిక్ సంచుల నిషేధం గురించి ఏ విధంగా అమలు పరుస్తున్నారు, తర్వాత ఎంక్రోచ్మెంట్స్, ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే మీరు వాటిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, ఇట్లా విడివిడిగా సమాచార చట్టం కింద ఫిర్యాదు చేసి అదే మనం ఏమైనా దరఖాస్తు చేసి దాని సమాధానం రాబట్టారు. వాళ్ళు కొన్ని ఎంక్రోచ్మెంట్స్ కూడా తొలగించడం జరిగింది అనమాట. వీధులలో ఎంక్రోచ్ చేసి ఉంటారు కదా, అంటే ఆక్రమించుకునే వాళ్ళు. అక్కడే నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. ఈ కరపత్రాలు వీటి ద్వారా ఎవరు మారడం లేదు, ఇంటి నుంచి సంచి తీసుకురామంటే అని కొత్త ఐడియాతో అనమాట. మాకు సిగ్గు లేదు అని ఆ ఐడియాతో కరపత్రాలు అన్నమాట. కొన్ని ఏమో ఎల్లో కలర్లో, కొన్ని బ్లూ కలర్లో, కొన్ని వైట్ కలర్లో, ఇట్లా బ్లాక్ అండ్ వైట్, తర్వాత రకరకాల రంగుల్లో అన్ని కరపత్రాలు 1000, 2000 ఇట్లా, అంటే పోస్టర్లు, కరపత్రాలు కాదు, పోస్టర్లు ముద్రించి గోడ మీద అతికించడం అన్నమాట. ఇది విచిత్రంగా ఉంది అని చాలా మంది అనుకున్నారు. అంటే కొద్దిగా ఆలోచన కలగజేసిన కొత్తగా ఉండాలి అని అక్కడ నిజామాబాద్ నుంచే మొదలు పెట్టాను అనమాట. నిజామాబాద్లో చాలా వరకు కొద్దిమంది మారినారని అనుకుంటాను, మరి ఏం మారినారనేది వాళ్ళకే. తర్వాత నిజామాబాద్ నుంచి నేను జింతూరు అంటే మహారాష్ట్రలో పనిచేశాను. మహారాష్ట్ర నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కు అంటే ఇక్కడ ఇన్స్పెక్షన్ అంటే ఆడిటర్గా రావడం జరిగింది. ఇంకా అక్కడ నుంచి చాలా ఊళ్ళు తిరిగాను అనమాట. అక్కడ ఎక్కడెక్కడ ఏ ఊళ్ళలో ఏమేం చేశాను అనేది మళ్ళీ తర్వాత చెప్తాను. మహారాష్ట్రలో జింతూరులో పనిచేసినప్పుడు చాలా పాఠశాలలకు వెళ్ళి అక్కడ కూడా విద్యార్థులకు ఈ పర్యావరణం గురించి బోధించేవాడిని. తర్వాత నేను చెప్పాను కదా, ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఆడిటర్గా రకరకాల ప్రదేశాలు, గుంటూరు, తర్వాత నర్సీపట్నం, నసరావుపేట, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, ఇంకా చాలా ఊళ్ళలో అంటే ఎక్కడికి పోయినా కూడా కర్నూలు కానీ, ఇంకా ఇటు సైడ్ గుంతకల్లు కానీ, ఎక్కడ పోయినా కూడా మళ్ళీ తర్వాత కర్ణాటక వెళ్ళాను, జైపూర్ వెళ్ళాను, ఎక్కడ పోయినా కూడా అనమాట. ఈ పాండిచ్చేరి, పుదుచ్చేరి అంటారు కదా, పుదుచ్చేరికి కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేశాను అనమాట. రోజు ఉదయం పోయేది అక్కడ మార్కెట్లో, బాబు ఇంటి నుంచి సంచులు తెచ్చుకోవాలని తమిళంలో చెప్పేవాడిని అనమాట. తమిళంలో ఏమంటారు అని అడిగి వాళ్ళని నేర్చుకున్న తర్వాత తమిళంలో చెప్పాను. కన్నడలో చెప్పేవాడిని అనమాట. అక్కడ జైపూర్ పోయినప్పుడు హిందీలో చెప్పేవాడిని. ఇట్లా రకరకాలుగా అనమాట. ఈ ప్రజలను చైతన్యవంతం చేయాలి, ప్రజలకు కొద్దిగా అవగాహన కల్పించాలి అని. ఎక్కడ పోయినా కూడా నెల్లూరులో ఇటువంటి చోట దిగిన పెద్ద పెద్ద బ్యానర్లు తయారు చేయించి అతికించాను అన్నమాట. గుంటూరులో అతికించాను, ఇంకా చాలా ఊళ్ళో అనమాట. నర్సీపట్నం కానీ, నరసరావుపేట కానీ, ఇదంతా కూడా ఎక్కడ పనిచేసినా కూడా నేను అదే ఆడిటర్గా పోయి అది డిస్ప్లే చేసేవాడిని బ్యానర్. అట్లా కొన్ని అక్కడ ఉండే కొన్ని పేపర్లు వాళ్ళు కానీ, టీవీ వాళ్ళు కానీ అక్కడ కూడా కవర్ చేశారనమాట. నర్సీపట్నంలో ఒక పేపర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా రాసుకొని వెళ్ళి ప్రింట్ చేశారు. తర్వాత నేను నెల్లూరులో ఉన్నప్పుడు నెల్లూరులో టీవీ వాళ్ళు వచ్చారు, టీవీ వాళ్ళు కూడా ఒక ఎపిసోడ్ తయారు చేసుకున్నారన్నమాట, ప్రసారం చేశారు. ఇంకా ఎన్నో ఇట్లా ఎక్కడ పోయినా కూడా నేనేంటంటే ఉదయం కొద్దిగా సమయం ఉంటుంది కదా, వీధి కుక్కలకు కొన్ని బిస్కెట్లు తీసుకెళ్లేవాని అనమాట. ఎక్కడున్నా కూడా వాటికి కొద్దిగా ఆహారం పెడితే కోపం తగ్గుతుంది అని. రాజమండ్రి రైల్వే స్టేషన్లో నేను కుక్కలకు బిస్కెట్లు పెడుతుంటే ఆ కుక్కలు మీద కాళ్ళేసి కౌగులించుకున్నట్టు అన్నమాట, వచ్చేసారు అనమాట. వాళ్ళు అక్కడ నా పక్కన కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అడిగారు, సార్ మీరు ఎప్పుడు వస్తుంటారు కదా రైల్వే స్టేషన్ కానీ. కాదండి, ఇది మొదటిసారే నేను రావడం అని చెప్పడం జరిగింది అనమాట. అంటే కుక్కలతో స్నేహంగా ఉండాలన్నమాట మనం. అంటే కుక్కలు కరిచినాయి, వీధి కుక్కలు కరిచినాయి, ప్రమాదం జరిగింది అని అంటారు కదా. చాలా మంది ఉంటారు కదా, పిల్లికి బిచ్చం వేయని వాళ్ళు, ఎక్కడైనా కుక్క కనపడితే దాన్ని వెంటబడి రాయితో కొట్టడము ఇదంతా చేస్తుంటారు. కుక్కకు కోపం వచ్చిందంటే కరుస్తుంది అన్నమాట. నేను మహారాష్ట్రలో పనిచేసినప్పుడు అంతే, ఎక్కడైనా సరే కొన్ని ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు పెట్టుకోవాలి మనము అని బిస్కెట్ ప్యాకెట్లు వాటికి వేసామంటారు. ఏ రైల్వే స్టేషన్ పోయినా కూడా కుక్కలు ఉంటాయన్నమాట. విజయవాడ రైల్వే స్టేషన్ కానీ ఇంకొకటి చోటు కానీ ఎక్కడనో కూడా మీరు చూడండి, కుక్కలు ఎక్కడ పోయినా ఉంటాయి. అప్పుడు మనం వాటికి కొన్ని 2-3 బిస్కెట్లు వేయాలన్నమాట. అప్పుడు అవి హాయిగా మనసు ప్రశాంతంగా ఉంటాయి, ఎవరి మీద దాడి చేయవు. కానీ చాలామంది అసహించుకొని వాటిని ఏమేమో చేస్తారు కదా, అప్పుడే సమస్య వస్తుందన్నమాట.
నేను పాండిచ్చేరి అదే పుదుచ్చేరిలో ఉన్నప్పుడు ఈ పర్యావరణం గురించి ఒక అప్లికేషన్ అన్నమాట, ఒక రిక్వెస్ట్ లెటర్ వినతి పత్రం తీసుకుపోయి అక్కడ అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారు, కిరణ్ బేడి మేడం ఉన్నారు. కిరణ్ బేడి మేడంను కూడా కలిశాను అనమాట. కలిసి చెప్పాను అక్కడ స్మార్ట్ సిటీ మేనేజ్ చేసే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళంతా చెప్తానని చెప్పారు. ఇంటి నుంచి నీళ్ళ సీసా తీసుకెళ్ళాలి, ఇంటి నుంచి కాటన్ బ్యాగ్ అనమాట బట్ట సంచి తీసుకెళ్లాలనే నినాదమే అక్కడ కూడా కిరణ్ బేడి మేడంకు నేను చెప్పడం జరిగింది అనమాట. ఇంకా చాలా చోట్ల ఇదే అనమాట. ఎక్కడ పోయినా కూడా ఆ శాఖలో చెప్పేవాడిని, మీరు ప్లాస్టిక్ సంచిలో తీసుకొస్తున్నారు, భోజనాలు ఇవన్నీ వద్దు, ఒక పెద్ద 5 అరలున్న టిఫిన్ క్యారియర్ కొనాల్సింది, కొంటగిన మీకు భోజనం రుచికరంగా ఉంటుంది, తర్వాత ప్లాస్టిక్ అనేది వాడడం జరగదు కదా, ప్లాస్టిక్ వాడేది గోడ పక్కన వేసేది. ఇది చాలా మంది చాలా చోట్ల ఆఫీసులలో చేసే పనే అంతనమాట. కొంతమంది ఏం చేస్తారు, కిటికీలో నుంచి పైనుంచి కిందికి వేసేస్తారు. అది ఎక్కడ పడుతుంది, ఎక్కడైనా వరండాలో కావచ్చు, కిటికీలో ఎక్కడైనా కొద్ది స్థలం ఉంటే అక్కడే పడుతుంది. అది ఎట్లా ఉంటుందంటే కానీ చదువుకున్న మూర్ఖులు అంటారు కదా, వీళ్ళు చేసే పనులన్నీ ఇట్లనే ఉంటాయి. రెండు 2020లో మనకు లాక్డౌన్ చాలాసార్లు వచ్చింది. ఒక నెలలో ఏంటంటే 10 గంటల నుంచి లాక్డౌన్ ఉంది. అప్పుడు నేను ఉదయమే అక్కడ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మెటల్ బ్రిడ్జ్ కోసం అని పెద్ద పెద్ద గుంతలు తవ్వారనమాట. ఆ గుంతలో ఒక కుక్క పడిపోయి ఉన్నది, అది ముడుచుకొని ఉంది. అది 2 రోజుల కిందటే ఉందంట. కొంతమందిని నిచ్చెన అడిగితే ఎవరు ఇవ్వలేదన్నమాట. తర్వాత డిజాస్టర్ వాళ్ళకు ఫోన్ చేసి డిజాస్టర్ రెస్పాన్స్ టీం వాళ్ళు వచ్చినప్పుడు నేనే లోపలికి కిందికి దిగాను అనమాట. వాళ్ళేమో భయపడుతున్నారు ఆ కుక్క కరుస్తుందని. తర్వాత ఆ కుక్కకు నేనే నడుముకు తాడు కట్టి బయటికి లాగాల్సి వచ్చింది అనమాట. అది అంటే 3 రోజుల నుంచి అక్కడే ఉందండి, ఎవరు పట్టించుకోలేదు. నేను 2021లో రిటైర్ అయినాను. ఇప్పుడు కూడా ఏదో ఒక సమాజ సేవ చేస్తూనే ఉన్నాను అనమాట. ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు చేయాలి అని. మనకు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర అంటే దక్షిణం గేటు దగ్గర ఒక పెద్ద ఆయన అనమాట, 70 సంవత్సరాల పైన ఆయన క్యాలెండర్లు అమ్ముతుంటాడు. అంటే చెప్పలేము అనమాట, ఆర్థిక పరిస్థితి ఆయనకు బాగాలేకనే క్యాలెండర్లు అమ్ముతున్నాడు. అప్పుడు నేనేం చేశాను, ఆయన అమ్ముతున్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన నిలబడుకొనే ఉంటాడు కదా, మరి ఆయనకి ఏదైనా చేయాలని వెంటనే 2 సంవత్సరాల కిందటనే అనమాట. అప్పుడు ఒక గోద్రేజ్ చైర్ అనమాట, మెటల్ చైర్, ఇనుప కుర్చీ తీసుకుపోయి ఇచ్చాను ఆయనకు. ఆయన ఆ చైర్ మీదనే ఆ కుర్చీ మీదనే కూర్చొని అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా కూడా ఎంతసేపు నిలబడతారు చెప్పండి, అది మనకు ఐడియా రావాలన్నమాట. వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు, మనకేమి ఒక కుర్చీ డబ్బులతో ఏమీ కాదు, వెంటనే ఇచ్చేసాను అనమాట ఆయనకు. ఈ రోజు కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆ కుర్చీని వాడుతూనే ఉన్నాడు. ఎవరికైనా సరే తాము చేయని పని ఇతరులు ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు అసూయ కలుగుతుంది, కోపం కూడా వస్తుంది, వాళ్ళ గురించి చెడుగా ప్రచారం చేస్తారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మనం పక్షులకు, జంతువులకు, మనుషులకు ఎవరికైనా సరే సహాయం చేస్తూ పోవాల్సిందే అనమాట. మనం ఈ ఒక పుట్టినరోజు నుంచి ఇంకొక పుట్టినరోజుకు ఏం చేశామని మనం సమీక్ష చేసుకుంటే ఇవన్నీ కూడా సమాజ సేవ ఎంతవరకు చేశామనేది మనకు తెలుస్తుంది అనమాట. కబుర్లు ఎవరైనా చెప్తారు కానీ సమాజ సేవ చేయాలంటే కొద్దిమంది వేలల్లోనే కొద్దిమంది ఉంటారనమాట. కాబట్టి ఎవరు కూడా మీరు సమాజ సేవ చేయాలనుకున్నప్పుడు ఇతరులు చేసే కామెంట్ల గురించి పట్టించుకోవద్దు. తర్వాత నేను ఇంకొక విషయం మీద వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.